2025లో పొంతన లేకుండా పసిడి పరుగులు చూసినాం. మరి 2026లో పసిడి పరుగులు ఎట్లా ఉండబోతున్నాయి అండ్ వెండి పరిస్థితి ఏంటి? సో వెండి ఎప్పుడు బ్రేక్ పడుతుంది అండ్ ఎప్పుడు హై రేంజ్లో ఉంటుందో, ఎప్పుడు నో స్టాక్ బోర్డ్ మార్కెట్లో కనిపిస్తుంది తెలియని పరిస్థితిలో ఉంది. మరి గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్యూచర్ ఏంటి అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ప్లాన్ చేయాలి కొత్త సంవత్సరంలో అంటే దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే. సో గోల్డ్ 2025 అంతా చూసాం, ఎప్పుడు ఒక హై రేంజ్ పీక్ టచ్ కావడం, ఒక 100-200తో అక్కడ బ్రేక్ ఇవ్వడం. సో 2026 ఎట్లా ఉండబోతుంది? 2025 చెప్పాలంటే దీన్ని గోల్డెన్ ఇయర్ అనుకున్నాం కాసేపు. ఎందుకంటే గోల్డ్కి ఇది చాలా గోల్డ్లో చాలా మార్పులు చూసింది ఏదైనా ఇయర్ ఉందంటే గోల్డ్లో కానీ వెండిలో కానీ 2025 అనే చెప్పాలి. అందుకే దీన్ని గోల్డెన్ ఇయర్ కింద మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అంతే కదా, ఇప్పుడు మన స్టార్టింగ్లో 7,000 ఉండేది, ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 14,000 అంటే ఆల్మోస్ట్ 100 టైమ్స్ పెరిగింది. సో మన అంత పెరుగుద్దని ఊహించలేదు. అంత జనరల్గా ఇలా పెరగాలి అంటే మ్యాక్సిమం ఇంకో 5-6-7 ఇయర్స్ పట్టాలి ఒరిజినల్గా అయితే. ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం అలాంటిది 1 ఇయర్లో పెరిగిందంటే నిజంగా గోల్డ్ పాలిటీ గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. పబ్లిక్ పాలిటీ కొంచెం ఇబ్బందికరమైన సంవత్సరం అని చెప్పాలి, కొనుక్కునే వాళ్ళ పాలిటీ. సో ఈ ర్యాలీ అనేది ఇంకొక 1 ఇయర్ ఉంటుందండి ఇలాగే. కాకపోతే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత బంగారం ధరలు పెరుగుదల అనేది భారీగానే కనపడదు తప్ప మధ్యలో ఇప్పుడు తగ్గడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొనుగోలు ఇన్వెస్టర్లు ఏం చేస్తారు, వాళ్ళు బెంచ్ మార్క్ పెట్టుకుంటారు. ఈ వాళ్ళకు కూడా స్టడీ ఉంటుంది కదా, ఈ రేటు దగ్గర మార్కెట్ కరెక్షన్ రావచ్చు, అమ్మొచ్చు అనేది వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది. అలా బంగారం డ్రాస్టిక్ 5,000, 6,000, 10,000 పెరిగినప్పుడల్లా కొంత తగ్గుతూ ఉంటుంది, కానీ అల్టిమేట్గా మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. సో వెండి పరిస్థితి కూడా ఒకేసారి గోల్డ్ అనేసరికి దాదాపు ఇప్పుడు 1,20,000 చిల్లర ఉందా? 1,20,000 చిల్లర కదా, 1,40,000 అండి. 22 క్యారెట్స్ 12,400. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఫిగర్ డబల్ అయిపోయినాయి 1 ఇయర్లో. నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే సినారీ నడిచేదానికి ఛాన్సెస్ ఎక్కువ. అంటే డబల్ అవుద్దని నేను చెప్పను, కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పెరగడానికి ఛాన్సెస్ చాలా. ఒక 2 lakhs వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుందా? మోస్ట్లీ 180-2 lakhs వరకు టచ్ అవుద్ది అనేది ఒక అంచనా. 180 అయితే పక్కా అవుద్దని మార్కెట్ చెప్తుంది. అంటే నెక్స్ట్ కమింగ్ 6 monthsలో ఇది 180 దాటొచ్చు అనేది మార్కెట్ అంచనా అండి. సో 180 దాటిన తర్వాత మళ్ళీ గోల్డ్లో కాస్త డౌన్ఫాల్ చూస్తాము అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మార్కెట్లో. అది పాసిబుల్ అవుతుందా? బంగారం ధర తగ్గడం అనేది పాసిబిలిటీ అండి. కాకపోతే ఇప్పుడు మీరు అనుకున్న తగ్గుదల ఏంటి నాకు తెలియదు. ఇప్పుడు బంగారం ధర ఇప్పుడు 14,46,000 వెళ్ళి ఇప్పుడు తిరిగి 1,40,000 వచ్చింది. దీన్ని మేమైతే తగ్గుదల అంటాం, కానీ కస్టమర్లకి ఇది తగ్గుదల కాదు. ఎందుకంటే వాళ్ళు ఊహించుకుంది 1,00,000కి వస్తుందేమో అని, 90,000కి వస్తుందేమో అని, ఆ 1,10,000కి వస్తాం. ఆ తగ్గుదల కోసం వెయిట్ చేస్తారు. పబ్లిక్ ఊహించే తగ్గుదల వేరు, వాస్తవంగా మార్కెట్లో జరిగే ఒడిదుడుకుల వల్ల తగ్గే తగ్గుదల వేరు. కరెక్షన్ ఎప్పుడు డ్రాస్టిక్గా ఉండదండి. కరెక్షన్ అనేది 5% ఉంటే చాలా మార్పులు వస్తాయి. నిన్న మన బంగారం 2% తగ్గేసరికి బంగారం ధర ఆల్మోస్ట్ ఒక 500 అంటే దగ్గర 4,000-5,000 తగ్గిపోయింది. సో వెండి వేసరికి దగ్గర 10% తేడా వచ్చింది. వెండి మళ్ళీ పెరిగిపోయింది. వెండి గురించి అడగాలంటే బంగారం కంటే ఎక్కువ వెండి ధరలో చేంజెస్ చూసాం లాస్ట్ అంతా 2025 అంతా కూడా. సో వెండి ఎందుకు అంతగానో పెరుగుతుంది అసలు? మన వెండిని మీరు ఎలా చూస్తారో తెలియదు, కానీ ఇప్పుడున్న ప్రపంచం అంతా దాన్ని వాణిజ్య సరుకు కింద చూస్తున్నారు. దేనికంటే ఇండస్ట్రీలు కొంటున్నాయి కదండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ ఎందుకు పెరుగుతుంది? ఆ చిప్స్, ఐసీస్ ఇన్ క్వాలిటీ తయారు చేస్తున్నారు. అక్కడ లోపల వాడే కండక్టర్స్ కావచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ కొన్ని ఏదైతే కాస్ట్లీ లోహాలు ఉంటాయో అవి వాడుతున్నారు ఎక్కువ. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు బ్యాటరీ సంబంధించి ఎక్కువగా ఈవీ కార్లకు సంబంధించి అవ్వచ్చు, లేటెస్ట్గా స్మార్ట్ టెక్నాలజీ కావచ్చు, ఎక్కువ వాడుతుంది. ఎక్కువ వెండిని వాడుతున్నాయి. వెండి కూడా ఫ్యూచర్ కాస్ట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు మీరు తగ్గుతుంది కదా, ఇది 1,40,000 ఇవాళ రేటు, కానీ కంపెనీస్ అని కూడా నెక్స్ట్ రాబోయే 5-6 నెలలకు కూడా, ఎందుకంటే ఉత్పత్తి ఎంత ఉంటుందో తెలియదు కదా. సో ఫార్వర్డ్ ఆర్డర్లు కూడా ఉంటాయి కంపెనీలు. సో భవిష్యత్తు చూసుకుంటే వెండి ఇంకా పెరిగేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మధ్యలో ఇండస్ట్రీలు తిరిగి అమ్మవు. సో వాళ్ళు కొంటారు కదా. మధ్యలో నాలాంటి వాళ్ళు కొంతమంది ఇన్వెస్టర్లు కొన్నా వాళ్ళకు ప్రాఫిట్ ఒక రేట్ రాగానే అమ్మేస్తారు. అలా అమ్మినప్పుడు కొంత తగ్గుతూ ఉంటుంది, కానీ తిరిగి అల్టిమేట్గా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. సో నిన్న మన జరిగింది అంతే. ఒకసారి 153కి వెళ్ళింది, దగ్గర 135, 136కి వచ్చింది. అంటే కొంతమంది మార్కెట్లో సేల్ చేసేసారు. సో అది మార్నింగ్ నడిచింది, ఈవినింగ్ వచ్చేసరికి సెటిల్ అయిపోయి మార్కెట్ మళ్ళీ పెరగడం మొదలైంది.
పెరిగి ఇప్పుడు దగ్గరగా వెండి 140 దగ్గర ఉంది, అంటే దగ్గరగా 4,000-5,000 పెరిగింది. సో మార్కెట్లో ఈ తగ్గుదల అనేది ఉంటుంది కానీ మనం ఊహించినంత ఉండదు. సో పెరుగుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఏ టైంలో ఏ డిమాండ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ XYZ కంపెనీ 1,00,000 టన్నుల ఆర్డర్ ఇస్తుంటారు, ఇంకో వారం 10 రోజుల పైకి ఇంకో XYZ కంపెనీ ఇంకో 5,000 కేజీస్ లేకపోతే 10,000 కేజీస్ లేకపోతే 50,000 కేజీస్ ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, ఇదంతా ఫ్యూచర్ డిమాండే కదా, వాళ్ళ సప్లై కాదు అది. ఇది సప్లై చేయడానికి ఒక 5 నెలలు 4 నెలలు 3 నెలలు చైన్ పడుతుంది. అంతకాలం ఈ రేట్లు తగ్గేదానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే జనాలు చాలా మంది ఆలోచించేది ఏంటంటే భూమి పైన పెట్టే డబ్బు, పసిడి పైన పెట్టే డబ్బు ఎక్కడికి పోదు, మంచి రిటర్న్స్ ఇస్తుందని. సో ఇప్పుడు ఆ కేటగిరీలో వెండి కూడా వచ్చి చేరింది అనుకోవచ్చా? 200% అండి. ఇప్పుడు వెండి బంగారాన్ని భూమితో పోల్చండి, బిడ్డతో పోల్చండి, మీరు ఎలాగైనా పోల్చండి, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు పిల్లలకి చదువుల మీద ఇన్వెస్ట్ చేస్తామా, ఖర్చు పెడతామా? ఇన్వెస్ట్మెంట్ అంటారు. భవిష్యత్తులో వాళ్ళు సంపాదించి సెటిల్ అవుతుంది. అలాగే బంగారాన్ని కొంటున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా అనేది ఆలోచన. కొంటున్నాం అనుకుంటే చాలామందికి చాలా రకాల ఆలోచనలు వస్తాయి, మనకు అవసరం వద్దు కాదని. కానీ ఎన్ని ఎప్రిషియేటెడ్ వాల్యూస్ కదా పెరుగుతాయి కదా. చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ రోజున వెండి బంగారాలు పెరుగుతున్నాయండి. సో భూమిలో పూర్వం ఎలా ఇన్వెస్ట్ చేశారు, బంగారం వెండిలో కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పెరిగారు. సో దానివల్ల భూమి కన్నా స్పీడ్గా బంగారం వెండి పెరుగుతుంది. సో ఇక్కడ కేవలం బంగారం వెండితో 2026 గ్రోత్ ఈ రెండిట్లోనే చూస్తామా, లేదంటే పంచలోహాలను నమ్ముకున్న వాళ్ళు కూడా మంచి గ్రోత్ చూస్తారా అందులో? మెటల్స్ అన్నీ పెరుగుతాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ మెటల్స్ పెరుగుతాయి. కానీ మార్కెట్లో కొన్ని ప్రీషియస్ మెటల్స్ మాత్రం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్ ఉంటే సెకండ్ ప్రయారిటీ సిల్వర్ ఉంటుంది. సో ఈ రెండు, ఎందుకంటే ఈ రెండు తెలిసిన పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, మిగిలిన మెటల్ తెలిసిన చాలా తక్కువ మంది, వాటి గురించి నాలెడ్జ్ ఉంది చాలా తక్కువ మందికి. వెండి బంగారం అనేది మన ఫ్యామిలీలో ఉంది కాబట్టి దీన్ని చాలామందికి తెలుసు. మన భారతీయతలో వెండి బంగారు పాత్ర ఎక్కువ ఉంది, రాగి కూడా ఉంది. కానీ రాగిని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూడరు, పాత్రల రూపంలో చూస్తారు. పాత్రలు అంటే మన గిన్నెలు కానీ, చెంబులు కానీ, గ్లాసులు కానీ ఇలా చూస్తారు. బంగారం వెండిని అలా చూడరు కదా, ఆభరణాల కింద చూస్తారు. సో వీటి పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి, వీటి గురించి అందరికీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ రెండు మార్కెట్లు కొంచెం మనకి ఇండియా లాంటి కంట్రీలో ఎక్కువ డిమాండ్ కనబడుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఈ రెండింటిని విరివిగా వాడతారు, ఇండియాలో చాలా ఎక్కువ వాడతారు. సో దానివల్ల మన డొమెస్టిక్ డిమాండ్ ఉంది, ఇంటర్నేషనల్ డిమాండ్ ఉంది, అన్ని రకాల డిమాండ్తోనే పెరుగుతుంది. అది ఎవరో కొనకుండా ఎవరో చూడకుండా దాని ధరలు ఆటోమేటిక్గా పెరగవు కదా. ఇంకోటి మనకు అవైలబిలిటీ కూడా తగ్గిపోయి కొద్ది రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ప్రొడక్షన్ ఇప్పుడు 100 మంది సరిపడా తయారు ఉన్నప్పుడు 1000 మంది పోటీ పడుతుంటే ఏమవుతుంది, డిమాండ్ తగ్గట్టు అది కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో అయితే ఇక్కడ మిమ్మల్ని ఇంకొకటి అడగాలనుకుంటున్నా, సో మిడ్ క్లాస్ చేతు దాటిపోయినట్టేనా? ఇప్పటికీ బంగారు మిడిల్ క్లాస్ దాటి వెళ్దండి. వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి కదా, వాళ్ళు జీరో కాడ లేరు కదా, మన ఎవరు జీరో కాడ లేం కదా. సో దాని తగ్గట్టు మారుతుంది, వాళ్ళ ప్లాన్స్ మారుతాయి. 6 నెలలు కొన్నాడు, సంవత్సరానికి కొంటాడు తప్ప బంగారాన్ని కొని మానేయటమైన ప్రసక్తి ఉండదు. ఎందుకంటే వాడికి ఆశ ఉంటుంది కదండి. ఇప్పుడు భూమి కొనాలంటే 1 కోటి రూపాయలు కావాలండి, బంగారం కొంటాకు 1 గ్రామ్ కొంటాకి 15,000 ఉంటే చాలు కదా. అలాగే గ్రామ్ దాస్తారు, 10 ఏళ్ళు దాస్తే 10 గ్రాములు వద్దు, 10 ఏళ్ళ తర్వాత 10 గ్రాములు బంగారం ధర ఎంత ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు కదా. సో బంగారాన్ని కొనటం మానేస్తే మనం ఏమీ దహలేం, భవిష్యత్తుకి ఏమీ ఉండదు మన దగ్గర. ఎందుకంటే అన్నీ అమ్మేస్తాం, బంగారాన్ని కూడా అమ్మేస్తాం. కానీ ఏంటంటే మిడిల్ క్లాస్లో ఏంటంటే అది అమ్మడానికి చాలా కష్టం వస్తుంది, కానీ అమ్మరు. చాలా కష్టం రావాలి అది అమ్మాలి, బంగారం అమ్మాలంటే ఇంట్లో వెళ్ళాలి, కానీ తండ్రి కానీ యజమాని కానీ ఎంతో కష్టంతో బంగారం జోలికి వెళ్ళండి. అది ఇంకా తన వల్ల కానప్పుడే బంగారం జోలికి వెళ్తుంటే బిడ్డ బంగారం ఒకటే మన ఇళ్ళల్లో. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కొనటం స్కేల్ మారుతుందేమో కానీ బంగారం దూరం చేసుకోరండి. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 2025లో ఒక విచిత్ర పరిస్థితులు చూసాం. ఎఫ్డీస్ పెట్టిన వాళ్ళు కూడా ఎఫ్డీస్ క్యాన్సిల్ చేయడం, లేదంటే ఆర్డీస్ పెట్టిన వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ మధ్యలోనే ఆర్డీస్ క్యాన్సిల్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బంగారంలో పెట్టారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది? 2025 వరకు అయితే రైటే, దాంట్లో మనం తప్పడానికి వాళ్ళ ఆలోచన 100% కరెక్ట్. మంచి రిటర్న్స్ ఉంటాయి మరి వచ్చినాయి కదా. ఇప్పుడు మీరు అనుకోండి జనవరిలో కదా, ఇప్పుడు మీరు అన్న ప్రకారం మేలో ఒకరు ఎఫ్డీ క్యాన్సిల్ చేసి బంగారం కొన్నారండి. డిసెంబర్లో దాని రేట్ ఎంత, 1,00,000 రూపాయలు బంగారం పెట్టి కొన్నాడు, దాని వాల్యూ 1,30,000 కదా. ఎఫ్డీకి ఎంత వస్తుంది, 6 నెలలు ఎంత వస్తుంది, గట్టిగా వస్తే 1000 రూపాయలు వస్తుంది, లేదా 2,000 వస్తుంది, 3,000 వస్తుంది, 20-30,000 రాదు కదా. సో 2025 అయితే వాళ్ళ ఆలోచన 100% కరెక్ట్, వాళ్ళు చేస్తారు రైట్ థింగ్. కాకపోతే ఇక్కడ మన కస్టమర్ సజెస్ట్ చేసేది ఏంటంటే షార్ట్ టర్మ్ చూడొద్దు, ఎలా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి లాంగ్ టర్మ్ చూడండి, మీరు చాలా బెటర్గా బెనిఫిట్ అవుతారని చెప్తాం.
ఇవాళ కొనేస్తాను 6 నెలల తర్వాత అమ్మేస్తాను అంటే 6 నెలల్లో ఏదైనా జరగచ్చు, చిన్న చిన్న మార్పులు లాంగ్ టర్మ్లో చూసుకుంటే మార్కెట్ సెటిల్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా వాళ్ళకి 200% ప్రాఫిట్ అనే చెప్తాను. 100% కూడా 200%. వాళ్ళు 1,00,000 పెడితే ఇంకో 1,00,000 కాదు 2,00,000 ఎక్స్ట్రా వచ్చిన ఆశ్చర్యపోతుంది. సో ఇదనమాట 2025లో ఉండే బంగారం వెండి ధరలన్నీ కూడా 2026లో ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది అండ్ ఇంకొక బెంచ్ మార్క్ టచ్ అయ్యే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టైం అండ్ ది బెస్ట్ గోల్డ్ రేట్ అని కూడా సజెస్ట్ చేస్తున్నారు.